please join us in the worship team. As we worship, start the worship. Actually, today morning I was checking up with the updates the last week. How many churches were attacked? How many Christians were persecuted? So Nigeria, Egypt, India, West Bengal, the fresh attacks have started on Christians and people who are gathering for worship. So we are very fortunate to be in Hyderabad, and also here we don't have any attacks. Okay, so let us start our praise and worship, remembering all those people who are under attack. Some are being killed in Nigeria. So please remember that many souls are being lost, and at the same time there is some positive news also. The whole of soccer tournament, Christ has been glorified in the open fields. Even both the rival teams got together and prayed. There are instances, but there is more of negativity. So let's pray for it and let's start the worship on this note. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Holy Spirit. We welcome you. Holy Spirit. అందరూ ఆరాధనలకు మన హృదయాన్ని సిద్ధపరచుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. మన సన్నిధిగా మన మధ్యలో ఆరాధిస్తాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ.
దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా ఆరాధనా స్తోత్రబలి తండ్రి
మహిమా తండ్రి దేవా అవునేసయ్యా నీకే స్తుతులయ్యా ప్రభువా నీకే ఆరాధనయ్యా దేవ ప్రభువా నువ్వు మమ్మల్ని చూచువాడవయ్యా తండ్రి ప్రభువా నీకు ప్రభువా నీ కన్నులను ఎత్తి మమ్మల్ని చూచువయ్యా ప్రభువా తండ్రి నువ్వు ఎల్రోయి అయ్యా తండ్రి ప్రభువా మమ్మల్ని చూచే దైవం నీవయ్యా తండ్రి దేవ ప్రభువా అందరం కూడా మనందరం పాడమా ఎల్రోయి 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 నన్నిలా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా నన్నిలా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి అంటే శివవేలా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుంటున్నా లేచినుంటున్నా కూర్చుంటున్నా లేచినుంటున్నా బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా
దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవితకాలముల స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే. జీవితకాలముల స్తుతించెదము, ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవితకాలముల స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే. జీవితకాలముల స్తుతించెదము. స్తుతుల మధ్యలో నివాసం చేసి, దూతలెల్లా పొగిడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి, దూతలెల్లా పొగిడే దేవుడాయనే. వేరు చుట్టూ భక్తుల మొరలు విని, వేరు చుట్టూ భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే మనమా చప్పట్లు. జీవాధిపతియు ఆయనే. జీవితకాలముల స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే. జీవితకాలముల స్తుతించెదము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండెదను మన దేవుని, ఉండెదను మన దేవుని. పరములు తట్టి నిత్యం స్తుతించెదము, పరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవితకాలముల స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే. జీవితకాలముల స్తుతించెదము. అందరూ కూడా ఒక నిమిషం మన చేతి పనులు పెట్టుకోండి. ఆకాశంలో కూర్చోండి. అందరూ కూడా 10 నిమిషాలు పాల్గొందామా? మనం దేవుని కల్పించుకుందామా? ఇదిగో ఆయన స్తుతుల మధ్య నివాసం చేసే దేవుడు. ఇదిగో ఎవరైనా మనస్ఫూర్తిగా ఆరాధిస్తారు, వాళ్ళని ఆశ్రయించే దేవుడు. అందరూ కూడా మన సమస్యలు మర్చిపోయి, మనకున్న దూరపులు మర్చిపోయి, ఇదిగో ప్రతి ఒక్కటి మర్చిపోయి ఆ దేవుని స్మరిద్దామా? ఈ సమయంలో 10 నిమిషాలు మన స్వరాలను పూజిద్దామా? Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you. అందరూ కూడా స్వరాలకి ఒక నిమిషం అందరూ కూడా మన జీవితాలను కూడా 10 నిమిషాలు స్మరిద్దామా? ప్రతి ఒక్కరు కూడా ఇదిగో ఆయన మందిరంలో ఏకంగా కూడా ఇదిగో ఆయన భక్తులు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించిన దేవుడు. ప్రతి ఒక్కరు పక్కన వారిని మర్చిపోండి, మీకు ప్రతి ఒక్కరిని మర్చిపోయి ఇదిగో కేవలం ఇదిగో మనసంతా ఆయన పైన చాపి ప్రతి ఒక్కరు కూడా మీ హృదయంతా ఆయనని చూస్తూ ఇదిగో మీ జీవితాన్ని ఏమైనా అందరూ కూడా మనం మర్చిపోయింది ప్రతి ఒక్కరు.
చెప్పి ఒకరి కృపగలుగుతున్నట్లయితే ఇదిగో ఆయన రక్తం వచ్చిన కొడుకున్న వ్యక్తి ఉన్నావు. నువ్వు ఎంతో శ్రేష్టమైన వ్యక్తి ఉన్నావు. ఇదిగో సమయం చేస్తున్నావు. ఇదిగో మనుషులు ఎదుట నీకు విలువ లేకుండొచ్చు, కానీ ఆ దేవుడు ఎంతో శ్రేష్టమైన వాడు, ఎంతో విలువైన దాన్ని. ఇదిగో దేవుడు నీ కొరకు ఇదిగో దాచుకున్న ఆ కృప ఇదిగో ఎంతో గొప్ప దేవుడు. ఈ లోకంలో చూడక నీ కొరకు అనేది నష్టమైన చూస్తూ ఇదిగో నీ కష్టంలో నష్టమైనప్పుడు అడుగు వేస్తూ ఇదిగో ఆయన చూసిపెట్టిన గమ్యాన్ని చేయటకు ఆయన సాయం చేసిన దేవుడు. ఇదిగో ఒక నిరీక్ష లేకుండా సమయం ఉన్నట్లయితే ఆయన ఇదిగో ఆయన అస్త్రాన్నిచ్చిదిగో నీకున్నా చెప్పి ఆయన బయటపడుతున్నాడు. థ్యాంక్ యూ తండ్రి దేవ ప్రభా, ఇచ్చిన సమయం బట్టి స్తోత్రాలు దేవ ప్రభా. మా ఆరాధన నిరీక్షణ ప్రభా ఇదిగో సమస్యలను చెందిన ప్రభా ఇదిగో నా ప్రజల గురించి సమర్పిస్తున్నాయి ప్రభా. వాక్యంలో ఎంతో బిడ్డతో మాట్లాడేటప్పుడు మమ్మల్ని సమర్పించుకుంటూ నా జన్మేశ్వరుడు పాటిస్తున్నాం. Thank you, Nitish, teammates, for making us give up to the praise and worship of heavens as if it appeared to us. Thank you. With that, we have a big round of applause for all the musicians. Okay. As we proceed further in our service, actually we want to introduce one segment according to Uncle's wish. So there will be one classical hymn played before the sermon. So after that, Auntie will be giving sermon.
మరి లక్ష్మీకాంత్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ట్యూనింగ్. ఇదంతా ట్యూన్ చేసినందువల్ల మరి మన ఆరాధనలో బాగా అయినది మనం గుర్తించినాం. మరి చాలా త్వరగా ఆయన అన్ని తెలుసుకుని దాన్ని ఆపరేట్ చేసినందుకు మేము స్మరణ చేస్తున్నాము. అదేవిధంగా మరి ఆడపిల్లలు కూడా బాగా పాడి మరి ఎంత మనందరికీ సంతోషపడుతుంది. వారి మరి ఎగ్నేజర్ కన్నా కాకుండా అక్కడ వచ్చేవాళ్ళు ఇప్పుడు మొదటిసారి వచ్చినందుకు వారిని నువ్వు ఆహ్వానిస్తున్నాను. మా పిల్లల మీ అందరితో నేను మాట్లాడుకోవాలని నేను అనుకుంటున్నాను. ప్రతి వారిని కూడా నేనే వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడి వారికి కావాల్సిన సంతోషాలని నేను ఆశిస్తున్నాను. Today the discussion is going to be on something else, and don't get embarrassed and don't worry or be anxious. మరి ఈ దినం మనం ధ్యానించే విషయం చాలా ముఖ్యమైన అంశంగా మనం గుర్తించాలి. For my grace is upon each one of you, మా కుటుంబం మీపైన ఉన్నది. and mercy and loving kindness is upon each one. ప్రతి వారిపైన నా ఆశీర్వాదం నా And ప్రేమ I'm pouring grace upon grace upon grace upon, hallelujah, each one of you. Hallelujah, Jehoshua, Jehoshua, the total cheer, Jehoshua, and anointing each one of you, Jehoshua, Jehoshua, Shindo, and opening the door of your hearts. ప్రతి వారి దేవుడి దగ్గర మీరు ఎక్కడికి నేను మీ అందరిపైన కూడా నేను ఆశీర్వాదాన్ని కోరుతున్నాను. As you know, beloved children, the whole of the scripture is inspired by God. నా ప్రియమైన బిడ్డలారా, పూర్తి నా వాక్యం అందరినీ కూడా మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. And it is profitable for teaching, for reproof, for correction. మరి నా వాక్యం అన్నది ప్రతి దానిలో ఉపయోగపడుతుంది. ఏమి నేర్చుకోవాలన్నా కూడా నా వాక్యంలో నేను తెలుసుకోవచ్చు. జీవితంలో ఏ విధంగా నడవాలన్నా కూడా నా వాక్యంలో నేను మీకు తెలుసుకోగలను. So that the man of God may be equipped and ready for any good work. కాబట్టి దేవుని వాక్యం నన్ను మనం గుర్తించాలి. My grace be upon you. My blessings be upon you. In Jesus' name. దేశప్రమాణం. So as we were discussing 1 Corinthians and chapter 4, we have finished. Today we come to 1. You know what, my son? Hallelujah. I'm going to prosper you. I'm going to lift you up and I'm going to use you mightily. నా కుమారుడు గొప్పని నిన్ను నేను గుర్తించినాను. నేను ఎంతో మీకు ఆశీర్వదించి మీపైన నేను ఆశీర్వాదం ఎన్నికలను కుమ్మరించున్నాను. I'm going to use you mightily. నేను నా కార్యక్రమం నా పరిచయకు నేను బలంగా వినియోగించుకున్నాను. There are a few things I have to settle with you and then I will start using you. కొన్ని విషయాలు మీతో తెలిసిన తర్వాత నేను ఎంతో బలంగా నిన్ను వినియోగించలేదు. But I want to fill you completely, bless you and use you. పూర్తిగా నేను నా ఆశీర్వాదంతో నేను ఎంచుకున్నాను. And grace and mercy be upon you. నాకు కృప నా స్వామి ఇచ్చాను. Unto Santokanika, young girl Shifra, Kashuma, Dora, I've got a very bright future laid out for you. యవనస్తుడైన శుభ్ర నీ వరకు ఎంతో మరి నీ జీవితం ఏ విధంగా నేను నడిపించుకున్నానో నీకు తెలుసుకునే విధంగా నేను ఎంతో నడిపించుకున్నాను.
ఎన్నో విషయాలు నేను Do జరుగుతున్నాను. not be afraid of anyone or anything. మరి దేని గురించి కూడా నేను బాధపడతాను, దేని గురించి కూడా భయపడతాను. For the Lord God is with you and in you. నీవేం చేస్తున్నావు నీకు తెలుసుకున్నాను. In Jesus. యేసు ప్రభువు నామములో. Amen. So today, you know what my son and his I want you to know that I am with you and I will settle everything concerning you. For my grace is upon you, my son. You have been struggling, but you know, at the end of the tunnel comes the bright sunshine that happened in your case too. నా కుమారుడు నీకు ఏ విధంగా బాధపడుతున్నావో నాకు తెలుసు, నువ్వు ఏ విధంగా కష్టపడుతున్నావో కూడా నాకు తెలుసు. నేను త్వరలో నేను జీవించడం నీ జీవితాన్ని నేను పూర్తిగా మార్పు తీయనున్నాను. And my daughter Elizabeth had no worries, had no anxieties, had no cares. నా కుమార్తె దేని గురించి బాధపడదు, విచారించడం, ఎందుకంటే నేను నీతో ఉన్నాను. And was the cry of your heart will happen. ఏ విధంగా నువ్వు మొదలుపెడుతున్నావు అవన్నీ నాకు And తెలియదు. everything around you will be settled in your favor. ప్రతిదీ కూడా నీకు సమకూలంగా జరుగుతుందని. You just go walking in love. Just keep walking in love, and that melts you the heart of stone. మరి నువ్వు పూర్తిగా ప్రేమతో నడుస్తూ ఉంటుంది. ప్రతి హృదయం రాతితో కూడా హృదయం ఉన్నాయి. అది నేను నాకు మార్చమున్నాను. So don't give up, daughter. Don't give up. ఇప్పుడు కూడా నేను నిరాశపడదు. I have got great plans for you, my son. Already. కుమారుడే నీ కొరకే నేను ఎన్నో ప్రణాళికలు చేస్తున్నాను. Unless you walk 100% in my ways, I cannot use you. పూర్తిగా నా మార్గంలో నడుస్తున్న ఏడుగా మాత్రమే నీకు అవన్నీ ఆశీర్వాదం జరుగుతుంది. And my plans to use you. నా ప్రణాళికలంతా నేను కలుపుతున్నాను. So, in chapter 5 of 1 Corinthians, మొదటి కొరింథీయులు 5వ అధ్యాయంలో we find that there was great immorality in the church. అక్కడ మరి ఎంతో జాగ్రత్తము ఉన్నది అనే విషయము ఈ అధ్యాయంలో మనం చూసుకుంటున్నాము. Paul had heard that a man was in a living relationship with his mother, must have been his stepmother. మరి ముఖ్యంగా అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ సంఘంలో కొరింథీయుల సంఘం ఉద్దేశించి She was the wife. ఏమన్నాడంటే మీ సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు మరి తన తల్లి వరుసలో ఉన్న స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి దాని ద్వారా సంఘం నాశనం అవుతుంది. She was the wife of his father. She must have been his stepmother. మరి తన తల్లి వరుసలో ఉన్నది అంటే ఆమె ఆయన తండ్రి యొక్క మరి చనిపోయిన తర్వాత విధవ కావచ్చు, లేదంటే మరి వేరే భార్య తల్లి ఉండవచ్చు. ఆ ఎవరో అవన్నీ ఆమెకు తల్లి వరుసలో వచ్చే వ్యక్తితో ఆ మనిషి సంబంధం పెట్టుకున్నాడు. Paul felt that this immorality should be stopped and that member of the church should be made outcast and removed from the church. And at that time, you know, the Corinthian church was praising itself in being a very moral and a good church, and this was happening. మరి అటువంటి సంఘంలో కొరింథీయుల సంఘంలో వారు వేదవేశ్వరుడు మాట్లాడేవారు, నేను పాలు నేను టీచర్ వాడిని అని అనుకునేవారు. ఆ విధంగా వారు ఒకరికొకరు కొట్లాడు. కానీ ఇటువంటి కార్యక్రమం జరగడం లేదు. ఇది మొదటిసారి జరిగినది. ఇది అన్యులలో కూడా జరగని భయంకరమైన పాపం అని మరి వాళ్ళు ఆ సంఘాన్ని హెచ్చరించున్నాడు. Because in Leviticus chapter 18, ఏ గ్రంథంలో ఏ 18వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే God had said to Moses about immoral sexual relations. అక్కడ దేవుడు మోషేకి రాసింది మరి ఏ విధంగా హెచ్చరించినాడంటే ఎటువంటి మరి జాగ్రత్తలు వీటి గురించి ఆ సంఘంలో ఎటువంటిగా ఏ విధంగా ఉండాలి అనే విషయాల గురించి మోషేకి హెచ్చరించినట్టుగా మనం వేరు గ్రంథంలో 18వ అధ్యాయంలో చూస్తున్నాం. There should be no sexual relations with blood members of the family.
wife, etc. మరి అక్కడ ముఖ్యమైన విషయం ఏమన్నారంటే దేవుడు ఏమన్నారంటే దేవుడు కూడా లైంగిక సంబంధము తన తల్లితో కానీ తనటువంటి రక్త బంధువులతో కూడా పెట్టుకోకూడదని ఆయన మన సంఘాన్ని హెచ్చరించాడు. So when I was a young girl, I got a scholarship to go to the United States to study for 1 year. మరి నేను యవనస్తులుగా ఉన్నప్పుడు నేను యునైటెడ్ స్టేట్స్ యూఎస్ఏకి వెళ్ళినాను. స్కాలర్షిప్ ఒక సంవత్సరం. I must have been as old as, Zara or Shalom. I must have been a young girl like that. మరి ఇక్కడ ఉన్న యవనస్తులు ఉన్నారు. ఆ వయసులో నేను ఉండి And the American family that I was staying with, and they sent, we all went to a movie called My Sister, My Love. మరి ఆ అటువంటి సమయంలో అక్కడ ఒక సినిమా చూసేది నాకు విన్నాము. నా మై సిస్టర్ మై లవ్ అంటే నా చెల్లెలు నా అక్క నా ప్రేమ అని దానికి అర్థం వస్తుంది. అది నిజమైన తెలుగులో ట్రాన్స్లేషన్ చేయలేదు. So that movie had such beautiful music and such wonderfully it was done that I started, believing that such a thing is possible. That fella had relations with his own blood sister, and they're showing it openly in the US. Must be 1966, 67 that I was there, and I started believing. Young children believe things if they're not trained well in it, and I started believing and sympathizing with them. Oh, their parents are against them. Oh, and they show it so beautifully that you believe what the director will show you. They do it so beautifully, and young minds are affected. Imagine young American boys and girls learning this from pictures. So therefore there is great immorality today in the United States. మరి ఆ పిక్చర్లో మరి ఆ చర్య చిత్రంలో నేను చూసిందంటే మంచి పాటలు గానాలు అన్నీ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ డాటర్ అండ్ సన్ వారిద్దరి మధ్యలో లైంగిక సంబంధం ఉన్నట్టుగా అక్కడ కనిపించింది. కానీ అక్కడ చూసే వాళ్ళందరూ చాలా ఆనందిస్తున్నారు. కానీ అటువంటి సంబంధం ఉండకూడదు అని మన బైబిల్ గ్రంథంలో రాసినది. కానీ అది మర్చిపోయే వాళ్ళంతా చాలా ఆనందిస్తున్నారు. మంచి పాటలు ఉన్నాయి. కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అది దాని నేపథ్యం ఏమంటే అక్క చెల్లెలు లేకపోతే అన్నదమ్ములు లేకపోతే అన్న చెల్లెల మధ్య సంబంధాలు ఉన్నాయి, లైంగిక సంబంధాలు ఉన్నది. ఆ విషయం దాంట్లో ఇంట్లో చూపించినారు. So a person is not supposed to have relations with his man, not with his son's daughter or with his daughter's daughter or father and mother's sister. You have to have no relation. But you see in the newspapers, fathers are making their daughters as their sex slaves, putting them in a unreachable room and having relations with them, having children through them. This is happening not in USA but in India. మరి ఈ కాలంలో మనం చూసినట్లయితే మనుషుల మధ్యలో అక్కడికి విచక్షణ లేదు. తండ్రి కూతురి మధ్య కూడా సంబంధాలు ఉన్నాయి. అది ఏ విధంగా వాళ్ళు లైంగికంగా వాళ్ళు ప్రవర్తించినారు అనే విషయాలు మనం మనం చూసుకుంటాం. కాబట్టి ఇది మన దేశంలో ఇక్కడ ఉన్నది అనే విషయం మనం అంతా గమనించాలి. And a father-in-law is to look upon his daughter-in-law as his daughter. It's a pure, holy relationship. But among our group, among our custom, one lady is telling me, Auntie, my father-in-law, when my husband goes away, is looking at me very evilly and suggesting things to me and making himself exposed before me. What do I do? అది మామ కోడలు మధ్య కూడా ఇటువంటి సంబంధాలు ఉన్నాయి అనే విషయం మనకు తెలిసినది. ఇది జరుగుతున్నాయి. ఎందుకంటే నాకు ఇంట్లో కొంతమంది నాకు చెప్తారు, నా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత నా మామ ఈ విధంగా నాకు ప్రవర్తించినాడు అని నా దగ్గర చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి.
holy, like God's men. Don't let anybody suggest anything. It's happening among Christians, I'm telling you, believers, I'm telling you, people who go to church regularly, they do such things. మరి మీరు చూసినట్లయితే అది అన్యుల్లో కాదండి, మీరు క్రైస్తవులు జరిగిన విషయం నేను చెప్తున్నాను. నేను ఆ అమ్మాయికి నేను చెప్పాను, తీసుకొచ్చి మీరు వేరే కుటుంబాన్ని స్టార్ట్ చేసుకుంటే ఎక్కడ మా దగ్గర లేదు ఆఫీసులు లేదు కాబట్టి మేము అట్లా ఉండాలంటే క్రైస్తవులు కూడా మరి వాళ్ళు చెప్పిందంటే ఇటువంటి విషయాలు అన్యుల్లో జరగడం లేదు, క్రైస్తవుల్లో ఆ కాలంలో ఆయన మాట్లాడు క్రైస్తవుల్లో ఏమైనా జరుగుతున్నది అని మనం హెచ్చరించున్నాము. Leviticus 18:16 says you cannot marry your brother's wife while your brothers are alive. మరి దేవి గ్రంథము 16 వచనంలో ఇంకొక విషయంలో దేవుడు హెచ్చరించింది ఏంటంటే మీ అన్న భార్య తమ్ముడి భార్యను ఆయన మరణించిన తర్వాతే నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, ఆయన జీవిస్తున్న సమయంలో నువ్వు పెళ్లి చేసుకోకూడదు అని మనకు దేవుడు మనకు ఆజ్ఞాపించినాడు. And in the Bible we find the example of King Herod. He had a brother called Philip. మరి మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కింగ్ హెరోద్ ఏ విధంగా తన తమ్ముడిని ఫిలిప్ యొక్క భార్యతో ఏ విధంగా ఆయన సంబంధం ఉన్నది అనే విషయం బైబిల్లో మనం చూస్తున్నాం. So King Herod liked Philip's wife and he stole her away from him, and she's called Herodias in the Bible. మీరు చూసినట్లయితే ఏ విధంగా తన ఫిలిప్ అనే తన తమ్ముడి భార్యను తీసుకుని తన భార్యగా పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్ళేట్టుగా మనం చూస్తున్నాం. This is the same woman got the head of John the Baptist, told her daughter, I want on a plate the head of John the Baptist. She's that same woman, a murderess. మరి మీరు చూసినట్లయితే తమకు ఏమైందంటే అది కాకుండానే వాళ్ళు తన కూతురు తన భార్యలో ఒకసారి ఆయనకు ఆమె గుర్తు ధ్యానం చేస్తున్న సమయంలో ఎంతో సంతోషపడింది. ఏమైపోవాలంటే జాన్ ద బ్యాప్టిస్ట్ కళ పైన 10 తీసుకురావడం జరిగింది. అటువంటి విషయాలు జరిగినవి మన బైబిల్ గ్రంథంలో ఇవన్నీ ఉన్నాయి. And contact relations with a woman and her daughter, which is immorality. మరి అది కాకుండా కూడా ఒక తల్లి ఆమె కూతురుతో కూడా ఇటువంటి లైంగిక సంబంధాలు ఉండకూడదు అనే విషయం కూడా మనకి దేవుడు హెచ్చరించున్నాడు. And there shall be no homosexuality or lesbianism, because that is perversion, hateful to God. మరి హోమోసెక్షువాలిటీ లెస్బియనిజం అంటే ఒక లింగ ఆకర్షణ, ఒకే లింగ ఆకర్షణ అంటే మగవారు మగంతో ఆకర్షణ, మరి స్త్రీలు స్త్రీతో ఇటువంటి జరుగుతున్నాయి ఈ కాలంలో. And even more horrible is to have relations with animals, and that is happening in today's world. అది కాకుండా జంతువులతో కూడా మరి లైంగిక సంబంధాలు కొంతమంది చేస్తూ ఉంటారు కాబట్టి అది కూడా మనం చూస్తున్నాం ఈ కాలంలో. It is called bestiality. అది క్రైస్తవులు చేయవలసిన విషయం కాదు. Because a few years ago in the newspaper, in the newspaper there came an article that a girl in Vizag is marrying a goat, and the people are celebrating that wedding. Actually came out shocked. It's happening in India, and worse things than that are happening. మరి మీరు చూసినట్లయితే కొంతకాలం ముందు వైజాగ్లో మరి ఒక న్యూస్ పేపర్లో నాకు చదివిన విషయం అది ఒక యువతి గొర్రెతో పెళ్లి చేసుకున్నట్టుగా అక్కడ వాళ్ళు చూపిస్తున్నారు. So you all know of Epstein files. I don't know the details. My cousin told me, auntie, there's such a thing called Epstein file. They are killing and aborting and eating and drinking the alcohol. Since you are talking, I never heard of it, so asked him. Said it happened long ago. Now it's released and open. So such things are abomination to the Lord God. మరి మీరు ఈ కాలంలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్స్టీన్ ఫైల్స్ అనే విషయం హాట్ టాపిక్ అనమాట. పూర్తి ప్రపంచంలోనే హాట్ టాపిక్. అది దేనితో సంబంధించిందంటే ఇటువంటి లైంగిక ఆకర్షణతో ఏదో చెడ్డ కార్యాలు వారు చేశారు. అది ఇక్కడ మాట్లాడేదాన్ని కూడా కాదు. ఎవరు ఎటువంటి చేశారంటే పెద్ద ఎంతోమంది లైంగిస్తున్నారు, ఎంతో
God alone. మరి దీనికి ముఖ్య సారాంశం ఏంటంటే బైబిల్ ఒక విషయం ఏంటంటే దేవుడు క్రైస్తవుడు పరిశుద్ధమైన వివాహ బంధంలోనే లైంగిక చర్యలు చేసుకోగలను అనే విషయం మనం అంతా గుర్తించాలి. అది గ్రంథంలో రాసినది, దానికి విరోధంగా మనం ఏమి చేయలేదు. And even a marriage, God says, do not be unequally yoked together with unbelievers. For what fellowship has light with darkness and Christ with Belial? So, when your daughters are ready for marriage, just get them married, not just to any Christian, but to a believer Christian with the Holy Spirit. Then your life will be joyful, peaceful, and it will become like a heaven on earth. అన్ఈక్వల్లీ ఏంటంటే అంటే మనకు ఆడి అనేది ఎదురు వెళ్ళేటప్పుడు రెండు ఒకటి ఎక్కడ ఉంటాయి, ముందు సాగుతుంటాయి. అవి అటువంటి జతలు ఉంటాయి. జీవితంలో కూడా మనం కూడా ఎదుర్కొనే మన వివాహాలు జరగాలంటే అది కాడి సమంగా ఉండాలి. అంటే మరి ఎవరైనా కానీ క్రైస్తవులతోనే క్రైస్తవులు అంటే అటువంటి క్రైస్తవులు కాదు, నిజమైన క్రైస్తవులు ఉండాలి. నేను తల్లిదండ్రుల కంటే నేను చూపించున్నాను, మీరు బిడ్డలను పెళ్లి చేయాలంటే క్రైస్తవులు అంటే పెళ్లి చేసేది అవసరం లేదు. దేవుని వాక్యం ప్రకారం మనసు క్రైస్తవులతోనే మనం వివాహం చేయాలి, అప్పుడు కాడి సమంగా ఉంటుంది అనే విషయం మనకు తెలుసు. So Paul says in 1 Corinthians chapter 5 and verse 5, Paul says, I've decided to deliver whom? That fellow who's having relations with his mother. I've decided to deliver such a one to Satan for the destruction of his flesh, so that his spirit may be saved in the day of Lord Jesus. Such a wicked person, let us give him into the hands of the devil to petrify him, so that at least his body dies, he will repent before that and turn to God, and so save his spirit. మీరు చూసినట్లయితే ఐదో అధ్యాయము 5వ వచనంలో వారు ఒక విషయం సంఘాన్ని హెచ్చరిస్తున్నారు. వంటి వ్యక్తిని మీరు త్రోసివేయండి, సాతానుకు వారిని హ్యాండ్ఓవర్ చేయండి అని ఇక్కడ రాస్తున్నారు. సాతాను వశం చేయండి అని అంటున్నారు. దానికి ఎందుకు చేయాలంటే ఈ మనిషి ఇక్కడ ఉండలేడు, సంఘంలో ఉండలేదు కాబట్టి సాతానుతో పంపించేయండి. సాతాను ద్వారా మరి బాధలు పడి మరి శారీరకంగా ఆయన చనిపోతాడు, కానీ ఆత్మ మరి రక్షించబడవచ్చు అని ఇక్కడ మళ్ళీ రాస్తున్నారు. So that means, let that fella get AIDS, let him get syphilis, let him get STD, sexually transmitted diseases, let him get it. Let Satan give it to him so at least his body will suffer, but he'll repent when he gets such diseases and his spirit will go to God. మరి వాళ్ళు చెప్తుందంటే దీని ద్వారా ఆ మనిషి బాధపడతారు. ఎయిడ్స్ కావచ్చు, మరి ఏ విధమైన బాధపడి గణవ్యాధి వ్యాధులు వస్తాయి, అవన్నీ బాధపడిన తర్వాత ఆయన శరీరంలో క్షీణమైపోతాడు, అతను మార్పు వస్తుంది. మరి అప్పుడు రక్షణ కొరకు మరి దేవుడి దగ్గర దాని ద్వారా అతనికి రక్షించగలిగింది అని వాళ్ళు మనకు హెచ్చరిస్తున్నాడు. So therefore, even Satan wanted to take hold of Peter, who had denied Christ. So before that only God told Peter, Simon Peter, Simon, Simon, Satan has desired to have you, to sift you like wheat, but I have prayed for you that your faith fail not, and when you are converted, turn to your brother. What is that? Just like you clean the rice and meat like that in a super. We used to do that in the olden days. You don't see it now in the homes. So Satan is asking to just petrify you and sift you like meat. Satan asked for Peter, but Jesus told him, I prayed for you, Peter, so that when your heart becomes right unto me, you will turn to the other apostles and be one with them. మరి ఈ విషయం మరి
పేతురు కూడా జరిగింది అనే విషయం మనం గమనించాలి. యేసు ప్రభు హెచ్చరించినాడు, పేతురు నిన్ను సాతానుడు ఎన్నో కొన్ని నిమిషాలు కావాలి చేయాలని చేతతో మనం ఏం తిన్నామని అది బిర్యానీ కానీ ఏదైనా గోధుమ కానీ మనం చేస్తుంటామో చేస్తూ అదే విధంగా నేను చేయాలని అంటున్నాడు. కానీ నేను దాన్ని సాధించలేదు కాబట్టి నా ద్వారా నువ్వు కాపాడబడినావు అని పేతుని హెచ్చరించాడు. అంటే ప్రతి వారిలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతుంది. Another movie that I saw as a young girl is called Dr. Zhivago. Have anyone of you seen it? Dr. Zhivago. డాక్టర్ శివాబు అనే మరి చలనచిత్రాన్ని ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా? చాలా బాగా. In that a very handsome, very well-to-do doctor has a wife who is also pretty, but one of his patients, he falls in love with her and has extramarital affairs with her. And while seeing that movie as a young girl, at least she's beautiful, his own wife is not accepting him, at least she's beautiful, so it's okay. That's the ideas young people get. So should be very careful. And the Lord says, watch your heart with all diligence, because from it flows the springs of life. That is what God said. And here, young people are being fed with such movies and getting such ideas. A young child's mind is like clay, you know. You can make it what you want it to be. So therefore, all these things are glorified. Illegal sexual relations are glorified. Two Indian men getting married in USA, and their mothers posted it on YouTube. I felt like vomiting. They're celebrating it just like any wedding. Such dirty things are in things today. So therefore, be well aware, be pure and holy in your life and in your actions and what occupies your heart most of the time. Be very pure, be very holy, because God is reading your thoughts and my thoughts. Such thoughts Satan puts into us, but immediately they come, we should cancel it in Jesus' name and repent and say, sorry Lord, let me not keep thinking of such thoughts. మీరు చూసినట్లయితే ఈ కాలంలో ఎన్నో విధాలుగా మన జీవితంలో మార్పులు వస్తాయి. కొన్ని మనం విషయాలు చూస్తుంటాము, పిక్చర్స్లో కానీ వీడియోస్లో చూస్తుంటాయి. అవి చాలా అట్రాక్టివ్గా కనపడతాయి, ఆకర్షణ దాంట్లో ఉంటుంది. దాంట్లో ఆకర్షణ ఏముంటుంది, ఏ విధంగా ఉండకూడదు ఆమె వేరే వ్యక్తితో బాగా ఆ వ్యక్తి ఆ స్త్రీ బాగుంటుంది, ఆ భార్య కంటే బాగా కనపడుతుంది అనుకోండి, ఆమెతో మీకు పెట్టుకొని సంవాదాలు ఇటువంటి కథలన్నీ వస్తుంటాయి. అదంతా చూసిన తర్వాత ఇది అనుకుంటాడు, నేను అదే చేస్తే పర్వాలేదు, అందరూ చేస్తున్న నేనే చేసుకుంటాను. కానీ మన క్రైస్తవులమైన మనం అందరూ చేయలేము. ముఖ్యంగా తల్లిదండ్రులు మన పిల్లలను పూర్తిగా వారి క్రమశిక్షణలో పెట్టి ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ వారి జీవితంలో రాకూడదని వారు ప్రయత్నించాలి. ఒకసారి వారు ఆ కొన్ని ఆకర్షణ పడినాడంటే వారి జీవితంలో మార్పు వచ్చేసారు. ఎందుకంటే నిన్న తప్పు చేయడమే, ఆ పిక్చర్లో చూసిన వాడు చేశాడు, మీరు చేసి నేను చేస్తున్నాను. So Paul is shocked that this Corinthian church is boasting about its purity while immorality is existing. So he says, such a person, it should not affect the other people. Like if you have one bad mango, you put it with other good mangoes, all the mangoes get spoiled. So one person in the church who is evil and wicked will spread that vibration of Satan, they call it vibration nowadays, that vibes of Satan into other people and so gets rid of him then and there. మరి వాళ్ళు హెచ్చరించింది ఏమంటే, ఆ వ్యక్తి ఒక వ్యక్తి అయినా కూడా ఏ విధంగా ఆ ఒక వ్యక్తి పూర్తి సంఘాన్ని చేసి మరి పడదాలు పట్టిస్తాడు, దాన్ని చేతిపోతే చేస్తాడు. లేకుండా మా మాలు పట్టి చూసి కూడా చర్మాలపై ఉంటే కుదిపోయి ఉంటే పూర్తి మామిడిపోయిన వాటిని కూడా కుదిరిపోతాయి. అదేవిధంగా పిండి మరి ఆ పిండి గురించి కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తిని
సంబంధించి మనం అనుకోకపోతే ఏం పర్వాలేదంటే బాగుపడతాడు, వాళ్ళు బాగుపడి వాళ్ళు తోసివేయాల్సింది. So this evil cancer should be removed. Taken just like cancer is removed out of the body, remove this evil cancer from the church before the cancer spreads. అది ఒక క్యాన్సర్తో సమానమైనది. కాబట్టి అటువంటిది మన శరీరంలో ఉండకూడదు, మన సంఘంలో ఉండకూడదు. కాబట్టి అటువంటి వారిని మనం వెలవేయాలి, వారిని వేరు చేయాలి సంఘం నుంచి. So therefore, verse 6 to 8 in chapter 5, Paul says, a little leaven leavens the whole lump. Leaven is the yeast that you put in the atta. Bakers put little bit yeast in the atta and they make it rise and they do, knead it and all that. So the whole so much bag full of atta gets yeast with a little bit yeast soup. Or you make curd, little 1 teaspoon curd you take and mix it nicely with the milk. The whole milk will turn into curd. Similarly, one wicked person in the church, the whole church gets affected. కానీ దేవుడు సమానం అంటే మనం బేకర్స్ వెళ్ళినట్టు మనం చూసుకుంటే వాళ్ళు ఏం చేస్తుంటే పులి పిండి కలిపేదాంట్లో పిండి దానివల్ల పైన పోస్తుంది. అది చిన్నగా ఏం చేస్తే చాలు పూర్తి పిండి అంతా వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ మన సమయంలో ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే, అటువంటి దుష్టులు ఉన్నారంటే వాళ్ళందరూ ఒక మనిషి చాలు పూర్తి సన్నాన్ని చదివిపోయారు. So clean out the old leaven and let your bread be chapati that has no leaven in it. Okay, so eat chapati, not bread. I'm not telling you don't eat bread, but that is what Paul means. అది మరి దాంట్లో నేను ఉదాహరణగా మాత్రమే చెప్పాను. అందులో మనం తెలుగుకుంటాం అంటారు, కానీ ఉదాహరణ చెప్తున్నాను. ఏ విధంగా పిండి అంత కొంచెం వేసినా కూడా పూర్తి ఆ పిండిలో వెళ్తుంది తెలుసుకోవాలి. Just like in the Old Testament, in Genesis and not Genesis, Exodus and chapter 14, they said, let us celebrate 7 days of unleavened bread. For what feast they were celebrating? The Passover feast. మరి మీరు పాత విధంగా చూసినట్లయితే ఆ ఏ విధంగా వాళ్ళు పాస్ఓవర్ పండుగ వాళ్ళు ఫస్ట్ పండుగలో సెలబ్రేట్ చేసేవారు. సో అదే దీంట్లో దాంట్లో దానికి ఉదాహరణ మనం తీసుకోవాలి. So Christ is our Passover with unleavened bread. మరి యేసు ప్రభువు మాత్రమే పాస్ఓవర్ ల్యాండ్ మనం చూస్తున్నాము. మరి ఆయన ద్వారా మనం తెలుసుకోవాలి. So what happened in Egypt, the children of Israel were to be led out of slavery by Moses, and the Pharaoh every time his heart would harden, this plague, that plague, everywhere flies, water turning into blood, hailstone falling, coming of locusts, and even darkness in the land for 3 whole days. All these things happened, but the Pharaoh would not let the children of Israel leave the land. So God said, okay, I'll kill all the firstborn of the human beings of Egypt and of the animals. Then they will let you go out of slavery. మరి మీరు చూసినట్లయితే ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా బానిసత్వం నుంచి విడుదల కాకముందు మోషే ద్వారా ఏ విధంగా అక్కడ ఎన్నో అద్భుత కార్యాలు చేసి చూస్తున్నాం. దాంట్లో ఎంతోమంది మరి అక్కడ విడుదల వచ్చినాయి, నీళ్ళు రక్తంగా మారిపోయింది, కప్పలు వచ్చినాయి, పూర్తిగా చీకటి ఆవరించింది. ఇవన్నీ అన్ని జరిగిన తర్వాత కూడా వారు చెప్పలోకి మీరు వెళ్ళకండి,
అక్కడ ఏడు మరి దేవుడు ఆజ్ఞాపించాడు మోసేకి ప్రతి కుటుంబంలో కూడా ఒక పసుపు తీసుకుని ఆ గొర్రె పిల్లని చంపి ఆ రక్తాన్ని పూర్తిగా కూడా తమ గుమ్మాలను రాసుకోవాలి. తర్వాత ఆ పసుపు ఏపుగా తినాలి అని కూడా చెప్పినాడు. ఆ రాత్రి కూడా కనిపించేది. అటువంటి సమయంలో ఆ చంపే దేవదూత అక్కడ వచ్చినప్పుడు దేవుడిని అక్కడ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఈ కుటుంబాన్ని రక్తములతో వాటిని విడిచిపెట్టి మిగతా ఎక్కడ పెద్దలు వాళ్ళ పెద్ద కుమారులను చంపినట్టుగా మనం చూస్తున్నాం. అది యేసు ప్రభు అని మనం గుర్తించాలి ఆ ప్రశ్న కోసం. So in the month of Abib, at twilight, on the 14th day of the month of Abib, this should be done. మరి అబీబ్ అనే నెలలో 14వ తారీఖున ఈ ఆచారం అందరినీ చేయాలి అని దేవుడు Cut the lamb and take a hyssop and put the blood on the and lintels. ఆ రాత్రి వారు వచ్చి మరి అక్కడ పూర్తిగా గొర్రెపిల్ల రక్తాన్ని తమ గుమ్మాల పైన వారిని రాస్తారు. Roast that lamb, don't boil it, roast it and eat it with bitter herbs. Why bitter herbs? To show that their life in Egypt had been full of bitterness and now they are leaving. So eat it with bitter herbs. దాని తర్వాత వారందరూ కూడా బిటర్ అంటే మన బిటర్నెస్ ఇస్ చేదు తినాలి ఆ రాత్రి అన్నాడు. దానికి కారణం ఏమంటే వారు జీవితం ఏ విధంగా బానిసలుగా ఉన్నప్పుడు అక్కడ ఏ విధమైన చేదైన జీవితాన్ని జీవించారు, వారి జ్ఞాపకం వచ్చేటట్టు అది తినాలి వారు. Be dressed and ready to walk out. Hold your staff, wear your shoes, be ready to move out. And when you move out, ask the Egyptians for gold, silver, clothes. They'll just give it to you. మరి దాని తర్వాత ప్రభు ఏమన్నాడంటే మీరందరూ తయారు కావాలి. పూర్తిగా మన మరి బూట్ షూస్ అవి వేసుకొని మన పూర్తిగా తయారు కావాలి వెళ్ళేదానికి. తర్వాత అక్కడ దగ్గర ఉన్న వారి నుంచి బంగారు నాణాలు అవన్నీ తీసుకొని దాన్ని కూడా మీరు తీసుకుని వెళ్ళండి అని దేవుడు వారికి ఆదేశించాడు. But there was one direction: don't break any of the bones of the lamb. Don't chew it, don't break it. మరి దేవుడు ఆశీర్వదించే అటువంటి గొర్రె పిల్లను మీరు పసుపును చంపిన తర్వాత దాని ఎముకను విరగొట్టకూడదు అని దేవుడు ఆశీర్వదించాడు. This Passover was looking forward to Jesus coming as the Passover lamb, because when John saw him, he said, "This is the Lamb of God that takes away the sins of the world." So the Passover festival was looking forward to Jesus' coming, when he would be sacrificed as the Passover lamb. And the Bible says, not one of his bones shall be broken. So therefore, the Israelites could not break the bones of the Passover lamb they were celebrating in Egypt. మరి ఆ పశు ఎముకలు విరగకూడదు అనేది మనకు జరగబోయే కాలంలో విషయం భవిష్యత్తు గురించి మనకి యేసు ప్రభు ఏ విధంగా వస్తాడో అనే విషయాన్ని తెలిపేటకు ఉన్నది. మరి యేసు ప్రభు యోహాను ద్వారా మనకి చెప్పినట్టుగా యేసు ప్రభు చూసినప్పుడు బాప్తిసం వచ్చినప్పుడు యోహాను అన్నాడు, పాప భారములను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల శిలువ పైన ఉన్నప్పుడు ఆయన ఒక ఎముక కూడా విరగొట్టలేదు అని మనం గ్రంథంలో చూస్తున్నాం. దీని భవిష్యత్తు వరకు అప్పుడే దేవుడు ఈ విషయం మనం చూపించినట్టుగా మనం చూస్తున్నాం. So therefore Jesus is our Passover lamb. In 1 Peter chapter 1 verses 8 to 20 we find the importance of the Passover lamb. మరి ఈ విషయం గురించి మొదటి పీటర్లో ఈ విషయం గురించి పూర్తిగా ఇక్కడ రాస్తున్నది. It says, knowing that you are not redeemed with perishable things like gold and silver from your traditional way of life that you inherited from your forefathers. మరి ఏ విధంగా మరి ఆయన మనకు విడుదల జరిగినది బానిసత్వం నుంచి విడుదల చేస్తాడంటే దాని కొరకు బంగారు నాణాలు వజ్రాలు అవన్నీ ఇవ్వలేదు.
కానీ యేసు ప్రభు రక్తము ద్వారా మనకు పూర్తిగా విముక్తి జరిగినది. Verse 19 says, "But you are redeemed with the precious blood as of a lamb, unblemished, spotless, the blood of Christ." మరి యేసు ప్రభు రక్తము ద్వారానే మనకు పూర్తిగా రక్షణ జరిగినది. వేరే ఏ విధంగా కూడా మరి జరగలేదు. ఏ నాణ్యాలతో కానీ బంగారంతో కానీ మనకు రక్షణ దొరకదు. And this Jesus was known before the foundation of the world. He was known that he's the lamb that is going to be sacrificed before even God said, "Let there be light." It మరి was ముఖ్యమైన known. తెలుసుకోవాల్సిన ఏమంటే దేవుని ప్రణాళిక ప్రకారము భూమి సమాధి పునాది వేయకముందే యేసు ప్రభు ఆ గొర్రె పిల్లగా ఉంటాడు. ప్రజలకందరికీ రక్షణ ఆయన కల్పిస్తాడు అనే విషయం అప్పుడే ప్రణాళికలు ఉన్నది. అది తర్వాత వచ్చినది కాదు అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. So therefore Paul is saying from verses 9 to 13 that don't mix with people who are immoral and do dirty things. Don't mix and have nothing to do with them. But he's saying, I'm not talking about the people of the world. You have to be in the world but not of it. You have to live among such people. Paul is saying, I'm talking to you about Christians who lead an immoral life. Don't even eat food with them. Have nothing to do with them. మరి ఇంకొక విషయం 9 నుంచి 13వ వచనంలో ఈ విధంగా మనకు పాల్కి హెచ్చరించున్నాడేమంటే, ఈ విధంగా పాపం చే వారితో ఈ విధమైన మరి ఎంతో భయంకరమైన పాపాలు చే వారితో మీకు ఏ విధమైన సంబంధం ఉండకూడదు. బయట వెళ్ళినా కూడా అటువంటి వారితో ఏ విధమైన సంబంధం ఉండకూడదు అని మనకు పాలు హెచ్చరిస్తున్నాడు. కానీ అదే సమయంలో మనం ప్రపంచంలో ఉండాలి, కానీ ప్రపంచంలో దూరంగా ఉండాలి. అంటే వారు చే విధానాల ప్రకారం కాకుండా మనం బైబిల్లో ఉన్న దేవుని వాక్యం ప్రకారం నడవాలి. కానీ ప్రపంచంలో మనం ఉండాలి. మనం ప్రపంచంలోకి విడిపోయి వెళ్ళిపోకూడదు. అది ఈ విషయం మనకు తెలుసుకోవాలి. So what should we do when we see bad things in the church? We should expose them. Ephesians chapter 5 and verse 11 says we must expose any sins that are in the church. Expose it. First, you go and talk to the person who's sinning quietly. If he doesn't listen, call 2 or 3 elders and talk to that person. If he still doesn't listen, then openly in the church declare him and make him an outcast. Openly you do it. And the church should take action. ఎఫెసీయుల గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనంలో మనకు దేవుని వాక్యం ఏ విధంగా తెలుపుతుందంటే, సంఘములో ఎవరైనా ఇటువంటి కార్యాలు చేస్తున్నా, ఏ విధమైన పాపాలు చేస్తున్నట్టయితే మీరు కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని కూర్చోవద్దండి. ఆ విషయం గురించి ఆ వ్యక్తికి వచ్చి సంబోధించండి, చెప్పండి, నువ్వు ఈ విధంగా తప్పు చేస్తున్నావా, నువ్వు దేవుని మార్గంలో. ఒకవేళ ఆయన వినకపోయిన ఎడల మరి 2-3 తీసుకొని వెళ్ళి ఆయనకు ఒక అడ్వైస్ ఇస్తే, దాని తర్వాత కూడా మారకపోతే మరి ఇటువంటి ఆయన సంఘం నుంచి తీయవలసిన అవసరమే ఉంది. So in the Old Testament, what did they do to such people who are adulterous and immoral? They were stoning them to death. మరి పాత నిబంధన కాలంలో అటువంటి ఎవరైనా చేసిన పాపాలు చేస్తే వారు ఏ విధంగా శిక్షించేవారు అంటే రాళ్లతో కొట్టి వాళ్ళని చంపేవారు. Now Joseph, the husband of Mary, came to know that she was pregnant. మరి చూసినట్టయితే కొత్త నిబంధనలో జోసెఫ్ మరి యొక్క భర్త ఆమె పెండి కాక ముందే గర్భవతి అని తెలిసినది. But they were not married, they were just engaged. వారు ఇంకా పెండి కాలే, మాత్రం వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. And when a man is engaged and finds his wife is pregnant, the spirit of jealousy will come upon him and he will break that liaison. మరి అటువంటి విషయం జరిగిన ఒకవేళ ఎంగేజ్ అయినారు ఒకరితో ఒకటి, యవనస్తులు ఎంగేజ్ అయిన తర్వాత మళ్ళీ తెలుస్తుంది
ఆ యువతి వచ్చి గర్భవతి అంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఎంత భయంకరమైన విషయం అది. So there will be an adultery test for such a woman who has gone astray. Joseph could have done that. మరి అటువంటి అడల్టరీ అంటే వ్యభిచారం చేస్తూ సమానం కాబట్టి దాని గురించి కూడా దేవుని వాక్యం మనకు తెలుపుతుంది ఏమిటంటే, So Numbers chapter 5 verses 11 to 31 explains what this jealousy test is. మరి ఇది సంఖ్యాకాండము 5వ అధ్యాయము 11 నుంచి 31 వచనంలో ఆ స్త్రీని ఏ విధంగా మరి పరీక్షిస్తారు అనే విషయం అక్కడ రాసినది. So the husband or the fiancé must bring his fiancée or wife to the priest, and she must bring a grain offering to the Lord, and the priest, he will take the holy water. They had holy water. They made it with the ashes of a red heifer, as is told in Leviticus 19. But he must give the holy water and then mix from the holy place the mud, the dust of the earth into that holy water and give that woman to drink that water. It is called bitter water that brings a curse. మరి ఇక్కడ ఏ విధంగా టెస్ట్ చేసేవారు ఆ కాలంలోనంటే, ఆ స్త్రీ తన అప్పుడు వచ్చిన అక్కడ ఏదైనా కంప్లైంట్ వస్తే ఈ విధంగా ఈమె ప్రవర్తిస్తున్నది అంటే అది టెస్ట్ చేసేదానికి ఆ స్త్రీ అక్కడ వచ్చేది. తర్వాత యాజకుడు ఏం చేసేవాడంటే, మాది అక్కడ పరిశుద్ధమైన నీళ్లు ఉండేవి, ఆ నీళ్లను తీసుకొని దాంట్లో కింద పడిన ఆ మట్టినంతా దాంట్లో వేసి ఆ స్త్రీని తాగమంటాడు. So the priest will tell the lady, if you have gone astray and you drink this water of bitterness, if you have gone astray and committed adultery, then this bitter water will make your abdomen swell and your thighs to rot away. మరి అప్పుడు యాజకుడు ఏం చెప్పాడంటే, హెచ్చరిస్తాడు ఆ స్త్రీని, ఒకవేళ నువ్వు వ్యభిచారం చేసిన యెడల ఈ నీళ్లు తాగితే నీ కడుపు ఉబ్బరమైపోయి నువ్వు కాళ్ళు నిలిచిపోయి నువ్వు చనిపోతావు అని హెచ్చరిస్తాడు. And the priest will write all the curses on a scroll and wash them in that water of bitterness and make the woman drink it. మరి దాని తర్వాత ఈ విషయాలన్నీ ఒక కాగితంలో రాసి ఆ కాగితాన్ని దాంట్లో నీళ్ళలో వేసి ఆ నీళ్లను ఈ స్త్రీని తాగమంటాడు. And if the woman has been unfaithful, her stomach will swell up, her thighs will become rotten, and she will never bear children. అటువంటి ఆ స్త్రీ వ్యభిచారి అయిన ఎడల ఆమె కడుపు ఉబ్బరం వస్తుంది. దాని తర్వాత ఆమె తొడలు కూడా మరి లావైతే ఆమె పూర్తి అవుతుంది. దాని తర్వాత ఎప్పుడు కూడా మరి గర్భవతి కాలేదు. But if the woman is innocent, nothing will happen to her and she will bear children. మరి ఆమె అటువంటి వ్యభిచారి కాని ఎడల ఆమెకి నిర్దోషి అయినా కూడా ఆమెకి ఏం కూడా కాదు, మరి ఆమెకు మరి బిడ్డలు కూడా పుడతారు. So Joseph could have done this test of jealousy, but he was a very good man. He didn't want Mary stoned to death or insult her. He thought quietly, I'll break my engagement privately, peacefully, and let her live her life. మరి కానీ జోసెఫ్ ఇటువంటి విషయాలు ఏం చేయలేదు. ఆయనకు తెలుసు ఏమి పవిత్రురాలని, కాబట్టి ఏ విధంగా చేయలేదని మనం చూస్తున్నాం. Then what happened? Did he leave her quietly? Yes, angel of the Lord appeared to him in a dream and told him the babe in Mary's womb is conceived by the Holy Spirit, and the child in her womb is pure and holy, conceived by the Holy Spirit. అటువంటి సమయంలో దేవదూత వచ్చి దర్శనంలో కనపడి యోసేపుకు చెప్పినది, మేరే పవిత్రురాలు, ఆమెను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆమె గర్భవతి అయినది, కాబట్టి నువ్వేమి బాధపడకు, నువ్వు దేవుని మార్గంలో ఈ ప్రకారంగా నడవమని చెప్పినాడు. But in the church,
If there is immorality, you have to deal with him in a strict way, not even to eat food with him or anything of that sort. Expose it in the church and God's blessings will come. మరి మన సంఘంలో అటువంటి విషయాలు జరిగిన యెడల మనం కఠినంగా దాన్ని మనం చూడాలి, దాని గురించి మనం దాని కఠిన చర్యలు చేసుకోవాలి, వాళ్ళు చెప్పిన విధంగా మనం నడవాలి. So this is completion of chapter 5 of 1 Corinthians. Why we are learning these things is that we should know our Bible, you know. We should know what the Bible teaches, and it should be very good for us because the Bible is our bread, not just the stories in the Old Testament, but letters of Paul. They give us insight and help us to think and use our minds and appreciate Christ, not just in the power of presence of God, but with our minds too. We should know what God is saying. మనమందరం కూడా బైబిల్ గ్రంథం చదవాలి, వాని వాక్యాలు మనం అర్థం చేసుకోవాలి. మన హృదయాల్లో దేవుని వాక్యం ఎల్లప్పుడు ఉన్న మరి ఎటువంటి మనము ఇటువంటి చర్యలు చేయము, దేవుని మార్గంలో మనం నడుస్తూ ఉంటాము అనే విషయం తెలుసుకొని ఎప్పుడు కూడా బైబిల్ మనం చదువుతూ ఉంటాం. So God bless His holy word. దేవుడు తన వాక్యం దీవించుగాక. Let us pray. Almighty hallelujah, conscious santia, ranto kazashia, sato sahashur ro antia, conscious sintia, shaharo antaha. My beloved children, I want you to know నా that ప్రియమైన వంటి వెళ్ళాలో నీకు తెలుపున్నది ఏమిటంటే immorality is the worst sin that you can do. మరి ఈ విధంగా అసభ్యమైన కార్యాలు మీరు చేయకూడదు. It is sinning against your own bodies. మీ జీవితాల్లో ఇటువంటి సంఘటనలు జరగకూడదు. And your bodies are temples of God where the Holy Spirit dwells. మన మన శరీరాలు దేవుని యొక్క మందిరాలు అని మనం తెలుసుకోవాలి. Therefore glorify God in your bodies and in your spirits, both of which belong to God. మన జీవితాలతో మన శరీరాలతో దేవునికి మహిమ కలిగించేటట్టు మనం And ప్రవర్తించాలి. never let your daughters be unequally yoked together, for days are coming when it will be very difficult to follow the Lord. So your daughters must be protected and kept safe in the loving arms of the Lord. కాబట్టి మనమందరూ ఇప్పుడు ఈ రానున్న కాలంలో మనం ఎన్నో కష్టాల్లో పడున్నాం కాబట్టి మనమందరూ కూడా దేవుని వాక్యమే నడుస్తూ దాని వాక్యమే మన జీవితాన్ని May జీవించాలి. grace be upon you. May blessings be upon you. In Jesus' name. May the Amen. peace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be, rest, and abide with you now and until the coming of the Lord. In Jesus' name. Amen. 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 Praise God. Glory to God. So the churches, please invite them for coffee. So thank you, Auntie, Uncle, for the message. So you have given a message so that we will introspect our lives and go according to the word. And thank you once again, Auntie and Uncle. So as we move forward, if any testimonies are there this Sunday, can come and give the testimony. Ebenezer, brother, మీకు ఏమైనా testimony ఉందా?